నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో గ్రాండ్గా వేడుకలు జరపనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు స్పెషల్ గెస్టులు విచ్చేస్తున్నారు. జపాన్లోని కితాకిష్యు సిటీ మేయర్ ప్రతినిధి బృందం వేడుకలకు హాజరు కానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త పథకాలు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టనుంది. ఇందులో 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనుంది. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధనా పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.